బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 24 అంశము దేవుణ్ణి ప్రేమించడమంటే వాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకి వచ్చే లాభము ఏముంటుంది? ప్రేమించకపోతే ఆయనకు వచ్చే నష్టము ఏముంటుంది? మనిషిని ప్రేమించి ఈ సృష్టిని, అందులోని సమస్తమును కేవలం మనిషి కోసం చేసిన దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రేమించగలము? ఏదైనా ఇవ్వడం ద్వారా మన ప్రేమని ఆయనకి తెలియజేయడానికి ఆయన చేసిన సృష్టిలో దేనిని ఇచ్చి మన ప్రేమని తెలియజేయగలము? మనకిష్టమైన వారిని మనం ప్రేమిస్తాము. అది ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, చివరికి కన్నబిడ్డలైనా సరే, మనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమించగలుగుతాము. వీళ్లంతా మనతో కలిసి జీవించేవాళ్లు కాబట్టి ప్రేమించడం, ప్రేమించకపోవడం అనేది జరుగుతుంది. దేవుడు మనకి కనిపించడు కదా, మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, జాలి, దయకలవాడు కాబట్టి ప్రేమించే బాధ్యత దేవునికే చెల్లుతుంది, మనకి కాదు అనుకొని మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్తామే తప్ప నిజంగా దేవుణ్ణి ప్రేమించి మాత్రం కాదు. తోటివారిని ప్రేమించలేనివారు దేవుణ్ణి ప్రేమించలేరు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 1 యోహాను 4:20. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి మన సహోదరుని ద్వేషిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. మన తోటివారిని ప్రేమించకుండా మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా అవి దేవుని దృష్టికి ఎన్నిక కావు. పూర్ణమనస్సుతో మనం దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాము. యేసు ప్రభువు ఒక సందర్భంలో చెప్తూ, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినియుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని మత్తయి 25:35-36లో చెప్పినప్పుడు వారు, ప్రభువా, ఇవన్నీ నీకు మేము ఎప్పుడు చేశాము అని అడిగినప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని చెప్పటం మనం చూడగలము. ఒక సహోదరునికి చేసినవన్నీ నాకే చేశారని చెప్పటంలో అర్థము మన సహోదరుని ప్రేమించమనడం కాదా? సహోదరుడిని ప్రేమించకుండా మనం చర్చికి వెళ్లి 2 గంటలు కూర్చుని చందా వేసి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్లా? మన చుట్టూ ఉండే వారిని ప్రేమించలేకపోతే కనీసం మన ఇంట్లో మనతో కలిసి జీవించే వారిని కూడా ప్రేమించలేకపోతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు కాదు. మన పొరుగున ఉన్నవారిని ప్రేమించే హృదయం మనకు లేనప్పుడు మనం చర్చికి వెళ్లినా, బైబిలు చదివినా, ప్రార్థన చేసుకున్నా అవి దేవుని దృష్టిలో వ్యర్థములే. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మన తోటివారిని, మన సహోదరులను, మనతో కలిసి జీవించే వారిని ప్రేమించటం ద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని రుజువు చేసుకోవచ్చు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని రుజువు చేయడానికి నీ తోటి సహోదరుడిని ప్రేమించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా సహోదరులను, మాతో కలిసి జీవించేవారిని ప్రేమించగల హృదయము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.